నమస్తే, నా పేరు శేఖర్. ఇక్కడ సొసైటీ తరపున మాట్లాడుతున్నాను. మేము ఈ అప్రూవల్ 2004లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని, ఇది ఒక పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ కు ట్యాక్సులు పే చేసి మేము చట్టబద్ధంగా తీసుకున్న లేఅవుట్ ప్లాన్ అప్రూవ్ చేసుకుని ట్యాక్సులు కట్టిన బిల్డింగ్ ఇది. ఈరోజు 450 ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమంది ఫ్యామిలీస్ ని రోడ్డున పడేయడము గవర్నమెంట్ అక్విజిషన్ నోటీస్ ద్వారా అంటే చాలా దారుణమైన పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ వైజ్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు కానీ, వీళ్ళంతా కూడా అఫెక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో మేమేమి ఇల్లీగల్ గా ఉండట్లేదు, లీగల్ గానే ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 15 years వీఆర్ పేయింగ్ అవర్ taxes టు ది గవర్నమెంట్. ఇట్ ఈజ్ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ రైట్ ఫర్ షెల్టర్. అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరాశ్రయాలను చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఒక గాంధీ బొమ్మ కోసము ఇంతమందిని రోడ్డున పడేయవలసి వచ్చిందా? ఇది చాలా అన్యాయము, దారుణము. దీన్ని ఖండించాలి. అందరి సపోర్టు తీసుకుని దీన్ని ముందుకెళ్లి మేము ఫైట్ చేయదలుచుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సాయిబాబా గారు. హలో, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత నమస్కారాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మా బోటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, దగ్గర 50% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేసి ఆయన ప్రజాపాలన అనే పేరుతోటి మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి సిద్ధమయ్యాడు. మేము 11 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి, నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 4 పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు దూర దూర ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నారు. నేను నా భార్య పుట్టెడు అనారోగ్య కారణాలు ఉన్నాయి మాకు. మేము ఎంతో, మాకు ఇక్కడ ఏంటంటే అందరూ సహకరిస్తారు. ఇది 425 కుటుంబాలు కావు, ఎంపీఆర్ కుటుంబం. ఈ ఎంపీఆర్ కుటుంబంలో అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ఒక దగ్గర చేరి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటాం. ప్రతి పూజా కార్యక్రమంలో, ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో మేము పాల్గొని అందరం ఒక కుటుంబ సభ్యులుగా బ్రతుకుతాం ఇక్కడ. అటువంటి మమ్మల్ని రోడ్డున పడేసి ఆయన సాధించేది ఏంటో మాకు తెలియటం లేదు. దయచేసి మీరందరూ పెద్దలు సహకరించి మమ్మల్ని, మాకు అన్యాయం జరగకుండా చూడమని మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటూ ధన్యవాదాలు. మాలతి గారు.